ఆనకట్టల భద్రతకు అధికారులే బాధ్యులని ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక సిఫార్సులు చేసింది. చీఫ్ ఇంజనీర్ మొదలు దిగువ స్థాయి జేఈల వరకు బాధ్యులను చేయడంతో పాటు సదరు అధికారులకు ఉండాల్సిన అర్హతలు, అనుభవం, పొందాల్సిన శిక్షణపై కూడా స్పష్టమైన సూచనలు చేసింది. జలాశయాల నిఘా, తనిఖీ, ఆపరేషన్, నిర్వహణ, రక్షణ, ప్రమాదాలకు బాధ్యులను నిర్ధారిస్తూ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021ని అనుసరించి ఎన్డీఎస్ఏ సిఫార్సులు 2023 పేరిట కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ గెజెట్ ను విడుదల చేశారు. దీనిలో డ్యాంల రక్షణకు సంబంధించి పలు కీలకమైన అంశాలను పేర్కొన్నది. ఆనకట్టల భద్రతను పర్యవేక్షణకు సంబంధించి నియమించాల్సిన అధికారుల అర్హతలను తెలపడంతో పాటు ప్రమాదాలకు బాధ్యత వహించాల్సిన అధికారులకు సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టం చేసింది. డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని అనుసరించి నిర్దేశించిన ప్రతి ఆనకట్టుకు సంబంధించిన డిజిటల్ లాగ్ బుక్లను, డేటాబేస్ ను ప్రతి ఎస్డీఎస్ఓ అంటే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తప్పకుండా నిర్వహించాలని పేర్కొన్నది. సాంకేతిక అంశాలను డిజిటల్ రూపంలో పొందుపరచాలని నిర్దేశించింది. ప్రాజెక్టుల్లో సంభవించే ప్రమాదాలపై కూడా ఎన్డీఎస్ఏ కీలక సిఫార్సులు చేసింది. ప్రాజెక్టుల్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవించింది, ఫలితంగా ఏ నిర్మాణం దెబ్బతిన్నది, సీఫేజ్ తీరు, గుర్తించిన లీకేజీలు, భూకంపాలు, మట్టి కోతకు గురవడం వంటివి ఏమైనా సంభవించాయా అన్న వివరాలను క్రోడీకరించాలని కేంద్రం పేర్కొన్నది. ఏ అధికారి ఏ రోజున తనిఖీ చేశారు, ఏం పరిశీలించారు, ప్రమాద నివారణకు చేసిన సిఫార్సులు ఏమిటి, నిర్దేశిత సమయంలో సిఫార్సులు చేసిన పనులు పూర్తయ్యాయా వంటి వివరాలను కూడా క్రోడీకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆనకట్టల భద్రతకు చీఫ్ ఇంజనీర్ మొదలు దిగువ జేఈల వరకు బాధ్యులను చేయడంతో పాటు సదరు అధికారులకు ఉండాల్సిన అర్హతలు, అనుభవం, పొందాల్సిన శిక్షణపై కూడా స్పష్టమైన సిఫార్సులు చేసింది. నిర్దేశిత డ్యాంల పరిశోధన, రూపకల్పన, నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలు, ఇంజనీర్ల అనుభవం, అర్హతలను సైతం నిర్దేశించింది. ప్రాజెక్టుల ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యాన్ని అనుసరించి చీఫ్ ఇంజనీర్ మొదలు ఏఈ వరకు బాధ్యులుగా నిర్దేశించింది. అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై పలు సిఫార్సులు చేసింది.